హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ. ఇది చిన్న ఉల్లిపాయలతో చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆనియన్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో? వీటితోనే మనం ఇప్పుడు కూర చేయబోతున్నాం. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో? ఇప్పుడు ఇందులో కారం వేసుకుని బాగా కలుపుకోండి. బిగ్ బాస్ చూస్తున్నారా? మీకు ఏ సీజన్ నచ్చింది? ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకుని మూత పెట్టండి. చూసారా ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుని బాగా కలుపుకొని దీనిలోనే టమాటాలు వేసుకుని బాగా మగ్గనివ్వండి. చూసారా మన కూర ఎంత బాగా మగ్గిపోయిందో? ఎంత గ్రేవీ చూసారా ఎంత బాగుందో? అది కేవలం చిన్న ఉల్లిపాయలు అయితేనే అంత బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చిన్న ఉల్లిపాయలు తెప్పించి ఎగ్ కర్రీ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు. అంత బాగుంటుంది. ఇది ఎంత సింపుల్ కర్రీ అంటే అంత సింపుల్ అండి. చూస్తున్నారా గ్రేవీ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో? వేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.